ఇప్పటివరకు మన ఛానల్లో జిగురు చూసి అందరు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. జస్ట్ ఒక్కరోజు వాళ్ళ కళ నిజం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. ఎందుకు మొత్తం ఫుల్ తినేసి కట్టకుండా నేను ఎవరో తెలుసా అన్నట్టుగా వాళ్ళతో చెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు ఉన్నాడు చుడువన ఏదో అమ్ముతున్నాడు పోయి కొడతాడేమో. తీసుకురా పైసలు, నా పైసలు తీసుకురా. కూడా కాలేదమ్మా, బోన్ కూడా కాలేదు. చూడు బోన్ కూడా కాలేదు. పెద్ద పెద్ద దగ్గర కొట్టుకుని తినాలి. పైసలు వేలు తీసుకోవాలి. నేను తెలుసా ఎవరో మా గరికే మరి ఓ నా ఇంటికి తెలబడాయి మా వీరికే కొట్టిస్తావా ఏంది, కొడుతున్నావేంది నువ్వు అసలు మందిని పిలుస్తా చూడు. మాట్లాడి వెళ్ళిపోతుండే బొద్దలు ఈయనకి కదా అయ్యేది ఆడ. నువ్వు రానకుంది ఏడుస్తుంది చూసినావా పాపం. పైసలు ఇచ్చి తీసుకుంటున్నారు. నాకైతే పైసలు తీసుకుంటున్నాడు. ఇయ్యమాను पैसे नहीं देते कहते देखो सुबह से बैठे हुए हैं. చెప్తున్నా మంచిగా మర్యాదతో చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి. పోతే 500 చేతిలో పెడతారు మాకు. మీకు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, మేము ఇయ్యను. నేను కష్టపడుతున్నా. అమ్మనున్నాడు చెప్తున్నా. సో ఈ రోజు మనం ఏంటంటే అన్న జిగురుకి డేర్ ఇద్దామని చెప్పేసి నేను అనుకుంటున్నా. ఏం చేయాలంటే ఇప్పటివరకు మన ఛానల్లో జిగురు చూసి అందరు ట్రాన్స్జెండర్ అని చెప్పేసి అనుకుంటున్నారు కదా. జస్ట్ ఒక్కరోజు వాళ్ళ కళ నిజం చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఎందుకు అంటే ఏమన్నా అంటే ఎట్లా అంటే ఏమన్నా షాప్స్ అవి ఉంటాయి కదా, జనాలు వాళ్ళు పోతే అడుగుతారో లేదో తెలియదు. మన జిగురుని పంపించేసి ఏమన్నా ఉంటే తినిపించి తినేసి మొత్తం ఫుల్ తినేసి కట్టకుండా నేను ఎవరో తెలుసా అన్నట్టుగా వాళ్ళతో చెప్పిద్దామని చెప్పేసి అనుకుంటున్నా. పైసలు లేకుండా రావాలి జిగురు, నువ్వు ముందే చెప్తున్నా. నేను ఉన్నాం కదా, మేము ఉన్నాం కదా, నేను కొడితే తీసుకుని వెళ్ళిపోవడానికి భయం అవుతుంది నాకు. మీరు దొంగలు మళ్ళీ కొట్టే టైంలో మీరు గాయమైపోతే మేమేం గాయగా వచ్చింది రాళ్ళతో పాటు 2 వేస్తాం అంతే. నేను కూడా తీసుకుని వెళ్ళిపోతాం బరాబర్. ఇప్పుడు వాడు ఏమైతుంది తెలుసా, మేము కూడా నేను కొట్టినాం అనుకో, అరే వీళ్ళు మాకని ఎక్కువ కొడుతున్నారు అనేసి వాళ్ళు లైట్ అయిపోతారు, అప్పుడు మేము తీసుకొచ్చేస్తాం. అది బెటర్. ఇది మంచి ఐడియా. కొడితే సరేలే, మాలు కొడతారు మేము ఉండగా నీ మీద ఎవడన్నా చేస్తాడా, చేస్తే గిస్తే మేమే ఇవ్వాలి. బయట ఎట్లా ఇస్తాం ఏమంటావు విజయ్? అంతే మరి. ఆడ తోతపరి షాప్ ఏదో ఉన్నట్టుంది, ఆ దగ్గర పోయి ఒక ప్లేట్ ఏమో తీసుకో, వాడు పైసలు అడుగుతాడు, తిని కూడా టైం పాస్ చేయాడుతో మెల్ల ఎట్లా చేస్తుంటే మీరు చేసి అట్లా చేసి పైసలు ఇయ్యాను అన్నట్టు చేయాలి. ఫస్ట్ స్టార్టింగ్ లో ఆ పైసలు అడుగుతాడు, నాకు పైసలు లేవని చెప్పేసి మెల్ల అటు నుంచి ఇట్లా వచ్చేసి ఏమైతే అయ్యా జిగురు చూసుకుంటది కాలు, నువ్వు చెప్పినావు కదా ఆమె చేసుకుంటది యాక్టింగ్. ఇది డేర్ ఓకేనా. కాకపోతే ఇట్లాంటి నాకు 3 దగ్గర చేయాలి. ఇంకా 10 చెప్పు. 3 సార్. సరే ఇదైతే ఫస్ట్ అయితే తర్వాత చూద్దాం. ముందైతే ఎవడోడు కొడతాడు. ఛాలెంజ్ నెంబర్ 1. ఆల్ ది బెస్ట్ జిగురు. ఆల్ ది బెస్ట్. వచ్చి కాపాడు నన్ను ఏమన్నా అంటే. నువ్వేం టెన్షన్ పడకు గైస్, మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి. సోనా జిగురుకి అయితే మంచిగా ప్లాన్ చేసినా కొట్టిద్దామని నాకు అర్థమైంది. జిగురు అయితే పోయిందన్న చూద్దాం. కెమెరా ये पूरा क्या है? चूरन है, खट्टा मीठा फ्लेवर्स. फ्लेवर नहीं है. फिर खट्टा मीठा बोलते फ्लेवर ही है ना. फ्लेवर कैसे? वो चूरन है. తెలుగు చెప్పు, నాకు తెలుగు అర్థమవుతుంది, హిందీ అర్థం కాదు. ఏం మాట్లాడుతున్నావురా? నీకు తెలుగు రాకపోతే ఎట్లా మరి ఎట్లా మాట్లాడాలి నీతోని? इसमें क्या है? कारम डालना. ఓన్లీ కారం.
కొంచెం కారం, కొంచెం కశ్మీర్. కొంచెం అవన్నీ ఏమో దొట్టి కారమే పూరా గట్టా మిక్స్ నక్కో వద్దు వద్దంటే నక్కోనే కదా కరెక్టేనా ఏం పేరు పేరు ప్రదీప్ మాచరాజు మా వాడు ఉంటాడు ఒక యాంకర్ తెలుసా నీకు తెలుగోడు ముక్కలు ముక్కలు కాటో దో ముక్కలు అవును నువ్వు చెయ్యి కడుతున్నావా నిజంగానేనా कोई भी आए हाथ धुले रहते 24 घंटे అంటే 24 గంటలు గడుగుతాడంట చేతులనా ఉన్నాయా చేతులు అరిగిపోయా బాగుంటుందా తింటావు నువ్వు కావు కావు मैं ऑलरेडी दिन भर ఏ కావజీ థ్యాంక్ యూ ఏడెంది పైసలు అడగడా నిజంగా వస్తుండే లేదో చూద్దాం వెనకాల A few moments later. మరి ఫ్రీగా ఇచ్చేసింది నాకు ఎక్కిస్తావా నన్ను थोड़ा डालो और सॉल्ट यो इसको ऊपर डालो निकाला पैसा लिया నేను आणि 1 रुपये का सिक्का देके जाओ बस ఏం కావాలి रुपये सिक्का ఎందుకు बोलते ना उसको जो होता दुआ पड़ के जाओ ఇది అంతదా పైసలు ఇయ్యా అని చెప్తుంటే కూడా మీరు ఏమంటలేరు అంటే మంచిగా ఉన్నానా మంచిగా ఉన్నానా థ్యాంక్ యూ మీరు ఎందుకు నన్ను డబ్బులు అడగరా అంటే మీరు మంచిగా ఉన్నారు అని అంటుండే ఆయన హార్స్ ఎక్కిస్తా అంటుండు హార్స్ ఎక్కండి అని చెప్పి వాడే పిలుస్తున్నాడు పైసలు వద్దంట ఎందుకు అడుగుతలేవు అంటే మీరు బాగున్నారు అని చెప్తారు చెప్పాలా మరి ఏమంటాడు ఇంతకి నువ్వు బాగున్నావు మాకు డబ్బులు ఏమొద్దు ఆశీర్వాదం అడుగుతారు నేను ఇవ్వలేను సారీ అని చెప్పిన జిగురు అక్కడ ముసలాయన ఉన్నాడు చుడువన ఏదో అమ్ముతున్నాడు పోయి కొడతాడేమో వీడియో ఎట్లా వస్తుందో చూద్దాం ఆయన రియాక్షన్స్ ఎట్లా వస్తాయి ఏమున్నాయో చూద్దాం ఆల్రెడీ ఆయన ఇక్కడనే చూస్తున్నాడు మరి చూస్తున్నాడు కానీ నాకు అర్థమైంది అడుగుతున్నా అనుకుంటాడు ఆయన సరే నువ్వే తెలుపు చూద్దాం ఏమవుతుందో ఆల్ ది బెస్ట్ ఎంత పలా ఇవి నాకు తీసుకురా పైసలు 4 పైసలు తీసుకురా కూడా కాలేదమ్మా బోన్ కూడా కాలేదు చూడు బోన్ కూడా కాలేదు అది తీసుకొని తిన్నావు మళ్ళా ఇంకా మళ్ళా బోని ఇవి అంటావు వచ్చి దించినంతే బోని తొమ్మ సెట్లు లేడి సెట్లు ఉన్నాయి కూడా కాదంటే ఈ నాకు ఈ అంటే పైసలు తింటావు ఇప్పుడు ఇస్తావా ఏమే పైసలు నువ్వైతే ఈ రాకు ఫస్ట్ మరి ఈ మరి నువ్వు ఇయ్య కదా బోని కూడా కాదు ఇవి అంటే నువ్వు
పైసలు అంటే నేను ఈ 10,000 అంటావు లేకపోతే వాళ్ళు తీసుకొని తింటావు. ఇదేం పొద్దున బతుకుతున్నా ఇది గరిగాలను పెద్ద పెద్ద దగ్గర కొట్టుకొని తినాలి, పైసలు వేలు తీసుకోవాలి. నువ్వు గరీబోన్వా లేకపోతే పిచ్చర్లు నాకు గుర్తు వెళ్తుంది. కొంచెం ఈయనకే ఇప్పుడు నువ్వు అన్ని మాటలు అంటున్నావు నన్ను. నువ్వే అంటున్నావు, నేను ఏమన్నా నువ్వు 30 అంటే ఇవ్వను, మళ్ళీ పైసలు తీసుకో నాకే ఇప్పుడు నాకు ఇస్తావా ఇవన్నీ కాదు పైసలు ఇయ్య మా పోనీ అరే నాకు ఇస్తాగానే ఆశీర్వాదం అంటారు కదా అది ఇస్తాలే ఇయ్యమ్మా. పైసలు లేవు నాకు నాకే లేవు, నాకు బోనే కాలేదు, బోని కానీ ఎత్తియాలమ్మా. అరే ఇదే కథలు బోని కూడా కాదు, ఏం కాదు బోని కూడా కాలేదు అమ్మ చెప్తున్నాను. నేను గివ్ ఇస్తావా అంతే మరి ఫోన్ కూడా కాలేదు, ఇంకా ఫోన్ నీకు ఎందుకు ఇస్తున్నాను? నాకు పేపర్లో కట్టి అని చెప్పినా నీకు. కట్టియా నేను పేపర్ కట్టియా. ఎందుకు కట్టియావు? ఎందుకు కట్టినా? ఎందుకు కట్టియావు నేను తెలుసా ఎవరో మా గరికే మరి ఓ నా ఇంటికి తెలబడాయి మా ఇరికే ఇంకా కన్నడానే ఇవి నాకు తెలియదు. ఇయ్యమ్మా ఫోన్ గారి ఈ 10 రూపాయలు 10 రూపాయలు లేవు నా దగ్గర. లేకపోతే ఇంకా మరి ఫోన్ పెట్టగా తిని ఇంకేంది మరి ఈ పిక్కడ ఏం నడిపోతాయి చాలు మరి ఫోన్ కూడా కాదంటే నువ్వు అయినా అంటే అది పద్ధతి కదక్క. మనం ఇది గరిగాలను చూడాలి, పెద్ద పెద్దగా దోచుకోవాలి, బిల్లు తీసుకోవాలి. కనిపిస్తుంది గిన్నె ఇస్తున్నా అన్నమాట నేను పేపర్లో పెట్టి పేపర్లు వద్దులే, ఫోన్ కాదంటే నువ్వు ఏమంటే పేపర్లు పెట్టి అంటావు. అదే ఏం కాదు, నీకు మంచి గిరాకైతే నాకు ఇస్తే నీకు మంచి గిరాకైతే. ఏదేం పద్ధతి ఇది పద్ధతి ఎవడన్నా ముద్దు పెట్టాలా? ఎవడ నాకెందుకు ముద్దు మరి పెట్టుకొని ముసలి అయినా నాకేం ముద్దు పెడతావమ్మా నువ్వు? ఉల్లిగడ్డ కూడా ముద్దు పెడతాను అదే తల్లి ఏం వేసావు నువ్వు? అదే పల్లె ఇంకేమెత్తా అరే నువ్వేం చదవంచావమ్మా రాగానే ఇప్పుడు చదవంచావు గరిగాల ఉన్న చదవంచాలే కానీ పెట్టుకోలేదు. మరి అంతే మరి 50 రూపాయలు 100 రూపాయలు పెద్ద ఆయనతో పల్లి పెట్టమంటే బోలు కూడా కాలేదు. కమలాసన్ నువ్వు లొల్లి పెట్టుకుంటూ వచ్చినా నేను ఎవరైతే నీకేమైతుంది? ఇగో చూసావా నీకు రౌడీలని పెడుతున్నావా? రోడ్ల మీద వచ్చి నీకేమైతుంది? మీరు ఎవరు అసలు? నువ్వు ఆయన సతాయిస్తుంటే నేను అడిగే రైట్స్ నాకు ఉన్నాయి. ఒక నిమిషం ఆగు, నేను సతాయించిన పెట్టు పుట్ల కట్టి అంటున్నావు కదా, తప్పేముంది? బోని కలదని అన్న నువ్వు పైసలు తీసుకో కదా, పైసలు ఇచ్చి తీసుకో, నీకేం కావాలంటే ఇవ్వాలనిపిస్తే నా పైసలు కూడా నువ్వే. నీ పైసలు నేను ఎందుకు ఇస్తా? నువ్వు ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరు నువ్వు అసలు? నువ్వు మాట్లాడడానికి రైట్ లేదు. నేను బరాబర్ మాట్లాడతాను. ఎవరు నాతో మాట్లాడేమని ఉంటే ఏదో మంచిగా ఉంది, కొట్టిస్తావా ఏంది? కొడుతున్నావేంది నువ్వు అసలు? నేను పెద్ద ఆయన సతాయిస్తున్నావు. ఏమైనా నేను ఏమైనా కట్టి 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 అంటావు, బోని కాదంటే బోని నాకెందుకు అంటావు? అలా భార్యకి చూస్తే మంచి అరే చెయ్యేస్తావు నువ్వు పెద్ద మంచి మీద. బోని కూడా లేదమ్మంటే ఇంట్లో లేడు, పొట్లం కట్టి నాకు అంటుండు 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 అంటుంది అనాలే అంటున్నాను అంటున్నాను. ఎవరు నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కొంచెమైనా కామన్ సెన్స్ లేదా? మీరు ఎట్లా నా మీద చేసేది? నువ్వు చేసే లెక్కలకు మాట్లాడతారు ఎవరైనా. చూడండి ఏం మాట్లాడుతుంది ఆయన, పెద్ద ఆయన వచ్చి సతాయిస్తుంది. నేనేం సతాయించలేదండి, నేనేమైనా చేసుకుంటా. నా గురించి నువ్వు ఎందుకు మాట్లాడుతావు? మీరు ఎవరు అసలు? ఏదైనా అవ్వచ్చు, ఆయన ముసలైన బతుకు తెరుగు కోసం బతుకుతుండు. అంటుంది మనం మాట్లాడే తరికేనా ఒక పెద్ద మనిషితో? నువ్వు వాళ్ళకి చెప్పి నువ్వు రౌడీలను పెట్టి కొట్టిస్తావు. నేను పిలిస్తే ఎంత మంది వస్తారు తెలుసా? వాళ్ళు చేస్తుంటే నీ మీద కళ్ళు కనిపిస్తలేవా? ఏమనుకుంటున్నావు? పెద్ద మనిషి ఏమన్నా తెలియదా నీకు? ఏమాట్లాడుతావు తెలియదా నీకు? ఎట్లా మాట్లాడుతున్నావు? మందిని పిలుస్తా చూడు. ఎవరు? ఎవరు మాట్లాడితే వాళ్ళ మీద అయిపోతాను. అరే వద్దమ్మా ఇట్లా కొట్టిస్తావా అయితే? కొట్టినా కొట్టు రమ్మన్నా ఎప్పుడైనా సార్ రమ్మన్నా
చేస్తుంటే వచ్చినాం మేము. పొట్టంగా అంటాడు, లేకపోతే పైసలు లేవంటాడు, పైసలు అంటాడు. తీసుకొని తింటుంది, మళ్ళీ ఆయనే మళ్ళీ ఉల్టా మాట్లాడుతుంది. రానంటే పట్టుకొని తిన్నది, మా పుట్టంగడ్డి అంటుంది, ఏమంటారు అంటుంది, మీరు పైసలు ఎవరా అంటుంది. ఎంత మనిషితో పైసలు నీ పైసలు నీ దగ్గర పైసలు ఇస్తాయి ఇచ్చినాయా లేదు? పైసలు ఎక్కడి సార్? పుట్టంగడ్డి తింటూనే ఉన్నది. నన్ను పిలిచింది ఏం చేస్తారు? ఏం చేస్తారు వాళ్ళు? చేసింది తప్పు, ఇది దాన్ని సంబంధించి మీ ఇద్దరు వచ్చిన మా మీదకి ఎగదు. ఏమలేదు సారు, ఏం తీసుకొని తిన్నది సారు, తీసుకొని తిన్నాడు. ప్రేమతో మాట్లాడాలి. అంత కాదు. ఇప్పుడు ఆమెకి ఏమన్నా అన్నాం అనుకో, మళ్ళీ ఇంకా 10 మంది వచ్చి మళ్ళీ దీన్ని తీసుకుని పోయారనుకో, వాళ్ళు మళ్ళీ వేరేలా ఉంటారు. తెలిసి కాలేదు మళ్ళీ ఏం చేస్తాం? అవన్నీ కాదు, అవన్నీ మనం చెయ్యొద్దు. మనం ఇక్కడ మాట్లాడి వెళ్ళిపోతుండే పొద్దులు ఈయనకి కదా అయ్యేది ఆడ. మళ్ళీ ఆయనకి ఇబ్బంది ఏం పెట్టొద్దు, నువ్వు పెద్ద మనిషికి. నేను ఏమన్నా నిన్ను ఏమన్నా నువ్వు ఏమన్నా నువ్వు రాగి అన్నది ఆమె. నేను ఏమని లేవను ఆమె అంటుంది. అబద్ధాలు ఆడుతున్నావు మరి. నువ్వు రానకుండా ఏడుస్తుంది చూసినావా పాపం? వచ్చి తీసుకొని తింటాడు, మళ్ళీ తిడుతుండు ఆయనే. కొంచెం అన్నా పెద్ద మనిషి పాపం ఎట్లా ఏడుస్తుంది? కెమెరా ఉంది ఆడ, హాయేపు. అలా బాగా అరే ముద్దుకుని ముసలి అయిపోయింది. మేము వీడియో చేస్తున్నాం, నువ్వేమో అంత సీరియస్ అయిపోతున్నావు. నేనేం కాదు నీతో. ఎంత వస్తాయి రోజు 600 500 కొట్టనా? అన్నయ్య మనసే అన్నయ్య 500 కొడుతుంది చూడు. పిల్లలు ఎంత మంది ఉంటారు? నాగా నా భార్య నేను ఇవ్వాలి కొడుకు మీ లెక్క ఏర్పడ్డారు ఇవ్వలతో వాళ్ళు అయిపోయింది. నువ్వే సంపాదించుకుంటావు. నా కాళ్ళ నువ్వే పోషిస్తున్నావు మీ భార్యని. కొడుకులకు పెళ్ళైందా? పెళ్ళైంది, అందరు వెళ్ళిపోయారు ఎక్కడో అక్కడికి. నీ లెక్కనే ఉన్నారు. తీసుకోవద్దా? 500 వేసిన. నీ దయా సార్, ఏమనలేదు. ఇంకా ఏమంటున్నారు? మా పెద్దమ్మకి మంచిగా ఏమైనా తీసుకోపో, బయటికి తీసుకోవో. సినిమా తీసుకోతావా పెద్దమ్మని? చెప్తున్నా ఆయన చెప్తున్నావు. నాకెందుకమ్మా? మా సబ్స్క్రైబర్స్ కి ఒకసారి హాయ్ చెప్పు. నువ్వు చేసేది ఒక్కటన్నా మంచి అనిపిస్తుందా నీకు? నాకైతే నిజంగా చెప్తున్నా, మసాలా లేవు. మసాలా లేదా నేను కూడా అంటున్నా. పోయినాడు నన్ను ఏమంటలేడు, ఇచ్చేస్తుండు అడగంగానే. కానీ నువ్వు ఇది కాదు, నీలో టాలెంట్ కావాలి, చూపించుకోవాలి, చేయాలా, సంథింగ్ డిఫరెంట్ ఉండాలి, తీయాలా బయటికి. చాలా కావాలి. ఇప్పుడు ఇది మెయిన్ పబ్లిక్, మెయిన్ హైదరాబాద్, ఇది సెంటర్. ఇక్కడ నువ్వు ఏది చేసినా హైలైట్ అయిపోతావు. సీరియస్లీ చెప్తున్నా. లేడీ ఉంది, లేడీ ఉంది. వస్తుంది ఇప్పుడు మనం నెక్స్ట్ డే. ఇప్పటివరకు అయితే చేసింది కానీ అంత మసాలా అనిపిస్తలేదు నాకు, కాసు అనిపిస్తలేదు. జిగ్గులో టాలెంట్ చూపిలే. అట్లీస్ట్ ఒక లేడీ అయితే వచ్చింది, కానీ ఇదన్నా మనకు కొంచెం వర్కౌట్ అయితే ఏమో చూడాలి. ఇంకో నేను ఇక్కడ ఉంటా, మెల్ల నేను స్టార్ట్ కాగానే మెల్ల వస్తా ముందుకి, కొంచెం ముందుకు వచ్చి కెమెరా పెట్టేస్తా అక్కడ. ఓకేనా? ఏమి కొబ్బరి కూడా ఆమె కాదేమి, ఇదైతే ఏముంది, ప్యాకెట్లు గుంజేసి అయిపోతాయి కదా. జిగురు ట్రై చేయి.
ఇదొకటి పాప్కార్న్ भैया कपड़ा होगा లేస్ ఎంత ఇదెంత ఇవి 7 రూపాయలకు ఇది ఏవైనా అంతే 7 కేజీలు ఇది దాకా 7 రూపాయలు 2 రూపాయలు ఎక్స్ట్రానా पैकेट फूल ఇది 2 ఇట్లాంటి ఎంత అవి అంతే ఏ అమ్మ ఒకటి అంతే అంతేనే 20కి 3 ఇవన్నీ ఇప్పుడు నాకు పైసలకి ఇస్తావా మరి ఏ ఒక నా దగ్గర కూడా పైసలు తీసుకుంటారా లేదమ్మా ఈడ వచ్చే డైలీ వచ్చేటోళ్ళే పైసలు ఇచ్చి తీసుకుంటున్నారు నాకైతే పైసలు తీసుకుంటున్నా లేదమ్మా నడవదు ఎందుకు నడవదు పైసలు ఇచ్చి తీసుకుంటారు ఇయ్యమను पैसे नहीं देते कहते देखो सुबह से बैठे हुए हैं లేదమ్మా డబ్బులు ఇచ్చి తీసుకో ఏందైతుందమ్మా మాకు ఇస్తే మంచిదే ఏం కాదు ఏం కాదు లేదమ్మా రాదు పైసలు అయ్యో ఇవ్వమ్మా ఆ? అరే ఇవ్వు ఏమి ఇవ్వాలా ఆ? ఈ 2 తీసుకుంటే ఏమైతుంది లేదు నీకు? లేదు డబ్బులు ఇస్తా కావాలంటే ఇయ్యాను మా దగ్గర కూడా పైసలు తీసుకుంటారు ఎవరైనా అవును మరి మీరేం కష్టపడాలి మరి మాలాక మీలాగా కష్టపడతాం మేము కూడా 2 ఇయ్యనికి ఏమైంది నీకు అందరికి పైసలు తీసుకుంటావు కదా తీసుకుంటారు ఈడు డైలీ వచ్చే వాళ్ళే డబ్బులు ఇస్తారు తెలిసిందా? ఎవరు వస్తారు డైలీ డైలీ ఇక్కడ వచ్చేటోళ్ళు అందరూ డబ్బులు నేను డైలీ రాను కదా ఒక్కసారి మీరు వచ్చిన నాకు ఎప్పుడన్నా రండి ఇయ్యి. అమ్మా, ఇవ్వనమ్మా ఏం కాదు ఇయ్యి. ఇవ్వను. నాకు ఇస్తే నీకు మస్తు గిరాకీ అవుతుంది. ఏమొద్దు గిరాకీ అరే, వచ్చేది వస్తుంది ఇవ్వమ్మా ఒక్కదానికి ఏమైతుంది లేదు ఇవ్వు ఇవ్వను నేను అదేమి ఇవ్వ. లేదు ఇవ్వు అరే ఆ, మరి ఇయ్యి. డబ్బులు ఇవ్వు లేకుంటే డబ్బులు లేవు కాబట్టే కదా అయ్యాను అని అంటున్నా మీ దగ్గర డబ్బులు లేవంటే ఎవరు నమ్మరు ఎందుకు మా దగ్గర అన్ని కట్టలు ఉంటాయి పైసలు మరి ఇవ్వమ్మా. పైసలు లేవనే కదా చెప్తుంది ఉయ్యి ఇయ్యని అంటున్నావు అప్పటి నుంచి లేదమ్మా. అరే ఇయ్యను అంటుంటే ఇయ్యి అంటావు మళ్ళా ఏం కాదు అంటే ఎలా కొడుతున్నావా ముష్టేస్తున్నావా నాకు లేదు ఇక పో. ముష్టేస్తున్నావా అంటున్నా సరే ఇంకో ప్యాకెట్ ఇచ్చేసాయి నేను ఇయ్యను అన్నాక ఇయ్యను ఇయ్యమా పొద్దంతా కష్టపడుకుంటావు ఇక్కడ ఎండనక వాననక కూర్చున్నాం 10 రూపాయలకు 20 రూపాయలకు మీకు ఫ్రీకి ఇవ్వాలనా ఫ్రీ నాకు ఇస్తే నీకు పుణ్యమే వస్తుంది వద్దులే నీ పుణ్యం మాకు వద్దులే ఇయ్యమ్మ ఒకటి ఏమైతుంది దానికి ఒక వాటర్ బాటిల్ నేను ఇయ్యను తీసుకోవాలా అంటున్నా కదా నేను ఇయ్యను అన్నాక ఇయ్యను కొట్టేటట్టే ఉన్నావు ఎందుకంటే అవును నా మీద మరి. ఎగురుతున్నావు ఏం మరి ఎండనకుంటా కూర్చుంటాం ఇక్కడ పొద్దుగాల 9 గంటలకు వచ్చి ఆ? ఆ, పొద్దున్న నుంచి వస్తే నాకేంది నాకు ఒక వాటర్ బాటిల్ కూడా నేను ఇయ్యి. ఏమి ఇయ్యను ఏం కాదు ఒక వాటర్ బాటిల్ తీసుకో ఇయ్యనమ్మా నేను పో. కొడతావా ఏంది ఇట్లా నూకేస్తున్నావు ముష్టేస్తున్నావు నీ తల్లనే కొడతాను. చెప్తున్నా మంచిగా మర్యాదతో చెప్పినప్పుడు వెళ్ళిపోవాలి కట్టతో కొడతావా ఏంది కొడతా మరి ఎందుకు కొడతావు ఊకుంటారా కొడితే కొట్టారు, ఫ్రీకి ఎవరు ఇయ్యరు ఏం కాదు మాకు ఇస్తే మంచి పుణ్యమే వస్తుంది నేను ఇయ్యను అన్నాక నేను చెప్తున్నా पूरा फ्री फ्री में देना कहते इनको सामान पूरा फ्री देना कहते सामान पूरा पूछे ये वाटर बॉटल होना कहते वो एक पूरा पैक करके देना कहते ఏదైనా ఒకటి ఇవ్వమని చెప్పిన దానిలో ఏముంది అయితే కట్టతో కొడుతుందా మరి కొడతాను మరి కట్టతో కొడతారా కొడతాను నేను నాకేం భయం లేదు అమ్మో పెద్ద కయ్యాలదానే ఉన్నావు నువ్వు నడు తీసుకున్నావు వెళ్ళిపోవాలి ఇంకొకటి నీళ్ళ బాటిల్ ఇయ్యను అన్నాక ఇయ్యను నువ్వు ఎంత ఇది చేసుకున్నా నేను ఇయ్యను ఇవి అందరి ముందు నా ఇజ్జత్ తీస్తున్నావు ఎందుకు కొడుతున్నావు అవును అంత మరి, గట్టి నడు గట్టిగా మరి. నేను మంచిగా కొడతావని కట్ట చెప్పినా, పట్టుకుంటున్నావు ఇంకా మంచిగా చెప్పినా నేను ఏం చెప్పినా చేతకాలు గుంజుకుంటానే ఉన్నావు అవును చెప్పినా మరి, అంటున్నావు నడు మళ్ళా మరి. పో ఇక. ఇవి నాకు ఇప్పుడు ఇచ్చేదాకా నేను పోను చూద్దాం 7 దాకా అవుతుంది 6 దాకా నేను గిరాకీ చేయకున్నా సరే అట్లా నుంచి అట్లా నిలబడతా గిరాక్ లాస్ అయినా సరే లాస్ అయినా సరే కొడతావు కానీ కొట్టుకుంటే కొడతావు అంతే ఇంత గయ్యాలున్నావు నువ్వు అవును మా అమ్మ నాన్ననే గయ్యాడి చేసింది నిన్న ఆ. ఇంత డేర్గా అవును మరి మాతో మాట్లాడనికే భయపడతారు ఇంత కూడా భయం లేదు నీకు భయం లేదు నాకు మరి మేమేం నాకు చేసాం? ఈడంతా ఈడందరూ వచ్చేటోళ్ళంతా పైసలు ఇచ్చి తింటారు ఆ. పాపం వాళ్ళు ఎప్పటికైనా కానీ ఆ. నీతో నేనేం భయపడేది ఎవరితో భయపడను పోలీస్ అయిన వచ్చినా కానీ సరే పోలీసు వాళ్ళకి చెప్తావు ఇక నువ్వు లాస్ట్కి వస్తే మరి అంతా మరి ఎవరికైనా చెప్తా అయ్యో బాగుంది నీది ఒక బాటిల్ ఒకటే నేను ఇయ్య అన్నాక ఇయ్య ఆడుంది డబ్బా తీసుకోపో నా దగ్గరనే కాదు ఆడ కూడా ఉంది డబ్బా ఎవరు? ఆడ కూడా తీసుకో పానీపూరి డబ్బా నాకెందుకు నాకు వాటర్ బాటిల్ కావాలి కదా బాటిల్ డబ్బు ఉంది కదా ఆడ ఏడా నాకు ఈ బాటిలే నేను కావాలి ఇయ్యను. ఎందుకమ్మా అంత కోపానికి వస్తున్నావు నువ్వు ఇయ్యను అన్నాక నేను తీసుకున్నావు కదా పో. ఈ రెండేనా అంతే మరి అది ఒక్కడు కూడా ఇయ్యను నేను
పోతే 500 చేతిలో పెడతారు మాకు. మీకు ఇచ్చేటోళ్ళు ఇస్తారు, మేము ఇయ్యను. నేను కష్టపడుతున్నా, ఒక్క దానికి అడుక్కుంటలే నేను. నువ్వు కష్టపడుతున్నావు, మరి మాకు ఇస్తే ఇంకా నీకు ఇంకా కష్టం ఎక్కువ తక్కువైపోతుంది. ఏం లేదు, ఇవి ఒకటి ఇయ్యనన్నాక ఇయ్యను నేను చెప్తున్నాను. నేను నువ్వు కొట్టేటట్టే ఉంది మే గయ్యాలి. నడు. ఏం కాదు ఒకటి నేను ఇయ్యనన్నాక నేను నిజంగా నేను లేపేస్తాను. నేను చెయ్యి చెప్తున్నా. కొట్టు. నడు. కొడితే ఇట్లా చిట్కేసి ఇంతమంది వస్తారు మాకు తెలుసా. అందరు వస్తారు, అప్పుడు అందరికి వస్తారు. అప్పుడు అన్ని ఎత్తుకోపోతాం. ఎత్తుకోబోతులే. ఇవన్నీ కాదు నాకు ఒక నీళ్ళ బాటిల్. నేను ఇయ్యనమ్మా. నడు. చెప్తుంటే వినాలేను. నువ్వు చెయ్యొద్దు, నువ్వు మంచిది కాదు. మొండిగా చేస్తే ఫోన్ వస్తుంది, మాట్లాడు. ఉండండి, ఎవరైనా కానీ. అయ్యి నేను అవుతున్నాయింది. ఆయన గర్ల్ ఫ్రెండ్ నేను తెలుసా నీకు? అరే అలా పెట్టమ్మా, నువ్వు నడు. చెప్తుంటా. చల్లవాడు ఊక నేను చెప్పేది ఇది వీడియో అటు చూడు. హాయ్ చెప్పు, నీకు పైసలు ఇస్తా. పుణ్యానికి నాకేమో దంత కోపం ఎందుకు వస్తున్నావు? వీళ్ళందరూ నన్ను కొట్టిపించేటట్టే ఉన్నారు. అమ్మ కాదు, ఇంతగానం కోపం. ఇట్రా ఒకసారి రా. కాదు, ఇంత కోపం ఎందుకు? ఎవరైనా ఇట్లా సతాయిస్తారా? సతాయిస్తారు మరి. పోసుకొని వస్తారు కదా, పోసుకొని వచ్చిన వాళ్ళు అది విక్కబోతారు, ఇది విక్కబోతారు. అరే లాస్ చేస్తారు మరి. ఇట్లా అలాగే ఎవరైనా అంటే ఎవరైనా వచ్చి ఇట్లా ఆడుకునేటోళ్ళు అంటే మన ట్రాన్స్జెండర్ ఎవరు పైసలు కానీ ఈ కోపంలో నీ కష్టం కనబడ్డది. నీ కష్టం నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి కోపం ప్యాకెట్లు ఇచ్చినావు చూడు, సూపర్ అమ్మ. మస్తు చాలా మంచి వీడియోనే అది. నువ్వేమా ఆమె కష్టపడుతుంది కాబట్టి కోపం వచ్చింది, అది మాత్రం జెన్యున్ గా బయట పడ్డది. ఆమె కాదు, నువ్వు అట్ట పట్టుకొని దీన్ని నువ్వు మళ్ళా ఎందుకు కొడుతున్నావు? దీన్ని వేసి కొట్టకుండా నువ్వు కాదు, అక్కడికి నా మీద డేర్ చేసి ఆమె కట్టతో నూకేసింది కూడా నన్ను చూసావా? ఇంకా ఆమె పనులు ఆమెనే ఉంది. నాకే సరిపోయింది అంటున్నా. అసలు ఇప్పుడు మీకు అందరికి అర్థమై ఉండాలా, మనం ఎంతమంది బాయ్స్ దగ్గరికి పోయినా ఏమనలే. అందరూ మీలా ఎట్లయితే ఉన్నారో అట్లనే అందరు మీలా ఉండాలి. ఇవన్నీ నడవ ఒవ్వని దగ్గర లేడీ పవర్ చూపించేసింది ఆంటీ. నేను మా అమ్మ, ఇద్దరు పిల్లలు, మా చెల్లెలు, ఇంతమంది బతకాలి నా మీద. అందుకే ఇవన్నీ కోపంలోనే తెలుస్తుంది ఆమె కష్టం. ఒక్కసారి అక్కడ చూసి ఒకసారి హాయ్ చెప్పు మా వాళ్ళందరికీ. చెప్ప హాయ్. హాయ్ సార్. ఏం పేరమ్మా నీ పేరు? సరోజిని. సరోజిని. అబ్బా సరోజిని నీకు రోజు రోజుకి అమ్మినంత అందాదా మొత్తం లాభం ఎంత వస్తుంది? 200 దాకా వస్తుంది. 200? 200. నేను ఈరోజు సంతోషమా? సంతోషం. ఏమన్నా తీసుకోవా? ఈ స్టోర్ ఇక్కడ మీద ఉంటది. సరోజిని గారి దగ్గరికి అందరు రండి, అందరు కలవండి. మాతో పాటు ఉంది కదా ఈ రోజు. చాలా మంది ఆధారపడరు. 200 గురించి పొద్దున్న నుంచి రాత్రి వరకు ఆమె నించొని కష్టం చాలా నిజంగా బాధ అనిపిస్తుంది. 200 చాలు అంటే చాలా మరి 500 ఇచ్చిన. సంతోషమా? సంతోషం. థ్యాంక్ యూ అండి. సారీ ఆంటీ, నిన్ను ఇబ్బంది పెట్టినా. జస్ట్ ఫర్ వీడియో. అట్లా మీలానే ఉండాలి అందరు.